నమస్తే మేడం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, బ్లూ ఛానల్స్ అని పిలువబడేటటువంటి కొన్ని ఛానల్స్, అమరావతి రాజధాని మొత్తం నీట మునిగిపోయింది. మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు నీళ్లలో అమరావతి మొత్తం మునిగి తేలుతుంది. అమరావతి రాజధానిగా పనికిరాదు. దయచేసి అమరావతి వైపు ప్రయాణాలు ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ఇప్పట్లో వెళ్ళవద్దు. మీ ప్రయాణాలు కూడా మానుకోండి. అసలు రాజధాని కట్టొద్దంటే చంద్రబాబు డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నాడని చెప్పేసి రకరకాలుగా రాజధాని గురించి ప్రచారం అయితే చేస్తున్నారు. మరి అమరావతి రాజధానిలో నివసిస్తున్నటువంటి ఒక మహిళగా, ప్రత్యేకించి ఒక మహిళా రైతుగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారానికి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? నేను అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతునే కాదు, నేను అమరావతిలో పుట్టి పెరిగిందని, నాది ఎక్కడే పుట్టాను. నేను మళ్ళీ అత్తగారి ఇల్లు కూడా ఇక్కడే మాకు. నేను 50+లోకి వచ్చాను. ఇక్కడేనాడు కూడా నాకు అసలు తెలిసి నేనేనాడు నీళ్ళల్లో తిరిగింది ఏమీ లేదండి. అమరావతిలో పొలాలు ఉన్నప్పుడు ఓట దిగేది, ఓట వచ్చేది, తెల్లారేపాటికి అద్దెందారిని అది ఓట పోయేది. మేము అరటి తోటలు ఉన్నప్పుడు కానీ ఇటు డ్రై ఏరియాలో అయితే అసలు ఎంత వర్షం పడినా కరుసుపోయాయి నీళ్లు. అలాంటిది వీళ్ళు ప్రచారం చేస్తే నిన్న మరి బసవతారకం హాస్పిటల్కి అదేంటి బాలకృష్ణ గారు శంకుస్థాపన చేశారు. మరి అక్కడ ఎన్ని నీళ్లు కనపడ్డాయి మీ అందరికీ వెనక ముందు చూసే ఉంటారు. నిన్న ఒక రామారావు గారి విగ్రహం ఒకటి ఆవిష్కరించారు నేను తుళ్ళూరులో. అవన్నీ కనపడ్డాయి మీకు అక్కడ నీళ్లు కానీ ఆ జనం నీళ్ళల్లో నుంచున్నారా? పోనీ వాళ్ళు నీళ్ళల్లో శంకుస్థాపన చేశారా? నిన్న ఇవాళ మీడియా దాన్ని కవర్ చేసింది కదా, మీరు చూసే ఉంటారు. కాబట్టి వీళ్ళనే పిచ్చి మాటలు ఇవన్నీ కూడా అండి. వాళ్ళ అమరావతిలో కాదు, ఎక్కడ చూసినా నీళ్ళే ఉండవు. వాళ్ళ అమరావతి నీళ్ళు అమరావతి 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 మా పేరు ఇవాళ 10-11 సంవత్సరాల నుంచి అమరావతి 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 అనేసి వీళ్ళు రామాలు దానికి బలం ఎక్కువైందండి. వీళ్ళు రోజు అది స్మరించి అమరావతికి బలం ఎక్కువైపోయింది. కాబట్టి వాళ్ళ అమరావతిలోగా నీళ్ళు అసలు ఎక్కడెక్కడ నీళ్ళన్నీ కూడా వాళ్ళ గుంటూ హైవే మీద కూడా నీళ్ళు వచ్చేసినాయి. వాన అన్ని సెంటీమీటర్లు అన్ని రోజులు పడుతుంటే ఎక్కడ నీళ్ళు లేకుండా ఉంటాయండి వీళ్ళు అనేది. అంటే ఎన్ని సెంటీమీటర్లు నీళ్ళు, 20 సెంటీమీటర్లు ఆనబడినా చుక్క నీళ్ళు ఉండకుండా ఉండాలి. ఇవాళ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోనే నీళ్ళు వస్తున్నాయి అని చేస్తున్నారు కుయ్యో మొర్రు అని చెప్పి. కాస్ట్లీ ప్లేస్లు అయ్యాం కాబట్టి సినిమా యాక్టర్లు అందరూ ఉండే కాస్ట్లీ ప్లేసు. మరి వాళ్ళు గచ్చిబౌలు చూస్తే అది వారతే అంటున్నారు. ఇవాళ వర్షం పడిన నీళ్ళకి ఎవరేం చేస్తారండి? ఇవాళ వర్షం నీళ్ళు అంతేగాని అదేదో నీళ్లు పడిపోయినాయి, నీళ్లు మునిగిపోతుంది అమరావతి ఎక్కడ మునిగిపోదండి. వాళ్ళ మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళు వారం నుంచి వర్షాలు పడుతున్నాయి. ఆ వారం వర్షాలకి ఎక్కడెక్కడ నీళ్ళన్నీ మరి పొంగిపోతాయి. కాసిని వచ్చి ఉండవు, ఏం రాలేదని ఎట్ట అంటాం. పక్క ఇంకా కట్టడాలు అవ్వలేదు కనుక వస్తాయి. పూర్తి కట్టడాలు కడితే ఎక్కడికి వస్తాయి నీళ్ళు? ఇప్పుడు మా ఇళ్లలో వస్తున్నాయ్యా. మా ఇల్లు మా బజార్లు చూడండి ఎట్టుండే. హైవే బ్యాన్ నుంచి మీరు అనంతారం దాకా పోండి, అటు నుంచి కర్లపూడి వెళ్ళండి, అటు నుంచి మోతాడికి వెళ్ళండి, అటు నుంచి అడ్డు రోడ్డు రండి. మీరు ఎక్కడికి వచ్చినా ఎక్కడ చేసినా తిరిగే ప్లేసులు ఎక్కడ నీళ్లు లేవు, ఏమీ లేవు అండి. చాలా చక్కగా ఉండే రోడ్లు అయ్యి రాకపోకలకి ఏమి అభ్యంతరం ఏమీ లేదు. వీళ్ళు చేసిన పాపం ఏంటంటే పోయిన గత 5 ఏళ్ళు ఒక్క తూటాకు తీయలేదండి వీళ్ళు. తూటాకు ఇప్పుడు వాళ్ళు చెప్పే కొండవీటి వాకి ఎత్తిపోతల పథకం పెట్టాడు బాబు గారు వచ్చిన తర్వాత. ఆ నీళ్ళన్నీ అటు పోతాయి, దాన్ని చేస్తా వెళ్ళిపోతాయి ఎత్తిపోతలు కాబట్టి. అవి పాలవాగు అని చెప్పి అది నీరు కొండ మీదగా వస్తుంది. ఇవాళ వాళ్ళు చూపించేది అదే వాగు. ఇవాళ పొద్దుగూకులు చూపిస్తున్నారు వీళ్ళు పాలవాగు. ఆ పాలవాగు ఇదివరకైనా నీరు కొండకల్లి అటు ఉండేదండి, అది నీరు కొండ మీదగా వచ్చేది. ఇప్పుడు దానికి కూడా ఆ నీళ్లు పోవటానికి కూడా చంద్రబాబు గారు మరి అక్కడ ఎన్ని టీఎంసీ నీళ్లు పోవాలని చెప్పేసి ఆయన ఒకటి పెడితే దాన్ని పోనీయకుండా వీళ్ళు దాన్ని ఆపేశారండి. ఆ నీళ్లు కూడా పోనీయకుండా దాన్ని మొత్తం కూడా బ్లాక్ చేసేసి ఆ నీళ్లు పోయే దాన్ని ఆపేశారు. దాన్ని ఇప్పుడు ఇంకా వీళ్ళ అధికారులు ఇంకా వర్షాలు ఇంకా పనులు మొదలు పెట్టినప్పుడు చేసి దాన్ని రిలీజ్ చేసేవాళ్ళేమో. ఇంకా వీళ్ళు అయ్యేం చేయలేదు కాబట్టి కానీ, లేకపోతే ఆ నీళ్ళు కూడా వెళ్ళిపోతాయి. ఆయన తుళ్ళూరు మొదట్లో ఒక వంతెన కట్టాడు నీళ్లు పోవటానికి. ఎక్కడికక్కడ బాబు గారు మొత్తానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయా, ఈ వాగులు వంకలు ఈ పొలాల మీద ఎటు పోవాలో ఆయన అంతా ఎస్టిమేట్ చేసి ఇంజనీర్ల చేత అన్నీ చూపించి పెడితే వీళ్ళన్నీ బ్లాక్ చేశారు. పోయిన గత 5 ఏళ్ళలో బ్లాక్ చేసి ఇప్పుడు అవి ఎత్తుక్కొని మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి 5 ఏళ్ళు ఎత్తుక్కునేపాటికి ఈ వానలు వచ్చినాయి. మళ్ళీ రేపటికెల్లా వెళ్ళిపోతాయి నీళ్ళు. ఒకరోజు ఎండ కాస్తే నీళ్ళన్నీ ఎటు పోతాయండి, అసలు ఉండవు ఎక్కడ నీళ్ళు కూడా. వీళ్ళు అనేది ఏంటంటే పొద్దుగూకులు ఈ పక్కన ఎక్కడి నుంచో దూరం నుంచో వస్తున్నాయి. ఇప్పుడు పల్నాడు ఏరియా, రాళ్ళ ఏరియా, అక్కడి నుంచి వాళ్ళ నీళ్ళు స్టాక్ అయిపోయినాయి అక్కడ కూడా, వాళ్ళ పల్నాడు ఏరియాలో కూడా. అలాంటిది అక్కడ నీళ్ళు ఎక్కడ నీళ్ళు మొత్తం చూపించి అమరావతి అని చెబుతున్నారు వీళ్ళు. ఇవాళ ఆ బ్లూ మీడియాలు కానీ జగన్ గారి సపోర్ట్ చేసే మీడియాలు అన్నీ కూడా అవి ఇంక్లూడ్ జగన్ గారి మీడియా అయితే మరీ నీళ్ళు
నీళ్ళు ఉన్న చోట బురద కూడా ఉండదు అనుకోండి. వాళ్ళు ఫస్ట్ నుంచి అంతే సాక్షి మీడియా. ఇవాళ దానికి సంబంధమైన TV9 వాళ్ళు కూడా ఇవాళ అసలు ఎక్కడ నీళ్ళని నరుకులపాడు ఎక్కడ, అమరావతి ఎక్కడ నరుకులపాడు ఎక్కడ పైన అక్కడెక్కడో నీళ్ళు వచ్చి అక్కడి నుంచి అమరావతి నీళ్ళు అని చూపిస్తున్నారు ఇప్పుడు టీవీలో నేను చూసే. అమరావతిలో ఎక్కడ ఉండేయండి నీళ్ళు? హైకోర్టు పనులు హైకోర్టు చేయటం లేదా? రేపు ఫ్లాగ్ ఎగరేస్తారు కదా అక్కడ కూడా హైకోర్టు పనులు. హైకోర్టులు సచివాలయం వాళ్ళు సచివాలయం వస్తున్నారు. మీరు ఇంకా పనులకి ఏం ఆటంకం ఉండని మీరు అమరావతి మునిగిపోయింది ఆ ప్రయాణాలు మానుకోమని అన్సేట్ ఏం ప్రయాణం. పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళకు సీజన్ బాగుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉండే పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు భోజనాలకు వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉండాలి. మీరు అన్నట్టు ఎక్కడ ఆగలేదయ్యా. ఎవరు పనులకు వాళ్ళు పోతున్నారు, ఎవరు జాబ్స్ వాళ్ళు సెక్రటేరియట్ హైకోర్టు అందరూ కూడా వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కరకట్ట మీదగానే వస్తున్నారు పనులకి, సీడ్ యాక్సెస్ రోడ్డు మీదగా చంద్రబాబు ఇంటి ముందుగానే. మీరు అనే నీళ్లు మరి ఎక్కడ రాలా? ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ ఎన్ని నీళ్ళు వచ్చినా మాకు పక్కన ప్రకాశం బ్యారేజ్ ఉందండి, దాంట్లోకి ఇది వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి బయటకు వదిలేస్తారు ఎక్కువైతే సముద్రంలోకి, అందరికీ తెలిసిందే ఇది వాళ్ళ. కాబట్టి వాళ్ళ అమరావతికి ప్లస్ ఏంటంటే పక్కన ప్రకాశం బ్యారేజీ. వీళ్ళు అనుకున్నట్టు ఎన్ని నీళ్ళు వచ్చినా అడేదో ముని 16 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు వానకి ఎక్కడ చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు మా ఇళ్ళలో 10 సెంటీమీటర్లు వాన అంటే ఒక్కసారిగా ఓళ్ళలోకి వెళ్తాయి బయటికి, కొంచెం నీళ్ళు ఉంటే కాసేపటికి వెళ్ళిపోతాయి. కాబట్టి వాన నీళ్ళు వచ్చిన దానికి ఎవరేం చేస్తారు అనే సెంటీమీటర్లు అనబడితే వీళ్ళంతా కావాలని అమరావతి మీద బురద చల్లే వాళ్ళకి ఇంకా స్మరించుకోండి. అమరావతి 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 అని స్మరించుకుంటే మా అమరావతికి బలం ఎక్కువ ఉంటుంది. రాష్ట్రానికి రాజధాని అభిమానులందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. అట్టాగే స్మరించుకోండి. జగన్ గారికి కానీ జగన్ అండుకోకు కానీ వాళ్ళు ఏం చేయాలో తోసలే. వాళ్ళ పులివెందుల ఎలక్షన్ ఒకటి ఉంది, దాన్ని చేయటానికి డైవర్ట్ చేయటానికి జగన్ గారు మాట్లాడే మాటలు వాళ్ళతో అనుకోకూడదు. ఇవన్నీ కూడా ప్రచారం చేసి అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం అండి. మీరు అమరావతికి ఏమన్నా అమరావతి 1000 ఏళ్ళు వర్దిద్దులు ఇప్పుడే కాబట్టి మొదలుపెట్టింది, అది 1000 ఏళ్ళు రాజధానిగా కలకాలం వర్దిల్లిద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఉండాలని కూడా అనుకుంటున్నాం.